యాక్చువల్గా మనం నరకం అనేది ఏమనుకుంటామనంటే, నరకం అని అంటే మనకి మనకు మెనూ ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మనకు ఒక బాడీ ఇస్తారు. ఆ బాడీని తీసుకెళ్ళి మనం చేసిన తప్పుల ప్రకారం ఫ్రైలో చెప్తారు, పురుగుల్లో పడేస్తారు, బ్లడ్లా ఉండే ఒక నదిలో పడేస్తారు. అందులో మనం ఏదాలి, పాములతో కరిపిస్తారు, పురుగులతో పొడిపిస్తారు, సూదులతో కూర్చుతారు. ఇలా రకరకాల అపోహలు అనేది మనకు ఉంటాయి కదా. యాక్చువల్గా ఇదంతా ట్రాష్ అనమాట. వాస్తవం ఏంటనంటే, మనం భూమి మీద కొన్ని చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో, మన వల్ల ఎవరెవరైతే ఏమేమైతే బాధలు పడ్డారో అవన్నీ కూడా మనకి యాక్చువల్గా తెలియదు. మనం ఎంపతైజ్ చేయలేం. అలాంటి వాడు బాధపడాలి అని మనం ఇంటెన్షనల్గా ఏదో చేయకపోయినా కూడా వాడు మన వల్ల బాధపడ్డాడు అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత మనకి ఒక క్లారిటీ ఇస్తారనమాట. మన యొక్క ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఈ పని చేయడం వల్ల వాడికి లాస్ జరిగింది, సో ఆ లాస్కి కారణం నువ్వే అని చెప్పి మనకు చెప్పినప్పుడు మనం చాలా బాధపడతాం. అయ్యో నా వల్ల ఇది అయిపోయిందా, ఇలా అవ్వి ఉండకూడదు, నేను అలా చేసి ఉండకూడదు అని ఒక గిల్ట్ ఫీల్లోకి మనల్ని తోసేస్తుంది అనమాట. అది ఆ గిల్ట్ ఫీల్ ఏం చేస్తుందనంటే మనకు చాలా ఆవేదన, చాలా దుఃఖం. దాన్ని ఎలా అయినా సరి చేసుకుంటే బాగుండు, సరి చేసుకునే ఆపర్చునిటీ వస్తే బాగుండు అని మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఆ గిల్ట్లో ఉన్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది మనకి. ఇక్కడ ఫిజికల్ వరల్డ్ అయితే మనం ఏదైనా ఒక గిల్ట్లో ఉండి మనం తట్టుకోలేనంత బాధలో ఉండి చనిపోవాలనుకుంటే మనం చనిపోవచ్చు. బట్ అక్కడ మనకి సోల్ ఏదైతే ఉందో అక్కడ మనం సూసైడ్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయి మనం అక్కడికి వెళ్ళాం. అక్కడ మనం మళ్ళీ చనిపోవడం కోసం మనకు అక్కడ ఆప్షన్ ఉండదన్నమాట. కేవలం ఏడుస్తూ కూర్చోవాలి, రియలైజ్ అవ్వాలి. అదే అక్కడ మనం చేయాల్సింది అక్కడ అంతే. మనం ఏడవడం, మనం రియలైజ్ అవ్వడం, ఏడవడం, రియలైజ్ అవ్వడం. మళ్ళీ అలాంటిది మళ్ళీ మనం చేయకూడదు, లేదనంటే మళ్ళీ నేను అది కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మన పైన నరకంలో జరిగేది అదే.